ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. అన్నింటికంటే ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. మోసపోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి నిజం కానిది నమ్మడం, మరొకటి ఏది నిజమో నమ్మడానికి నిరాకరించడం. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు మనకి ఏం పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు. ఒక చెత్త వెధవ మాత్రమే ఆడదానితో వాదిస్తాడు. లాజిక్గా ఆలోచిస్తే నిశ్శబ్దమే మేలు. నువ్వు ఎంత ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే అంత త్వరగా నువ్వు నాశనమైపోతావు. ధనవంతులుగా మారడంతోనే నీ సమస్య అంతం కాదు, అప్పుడే అసలు సమస్యలు మొదలవుతాయి. నీకు నువ్వే పొందగలిగే శక్తి ఉన్న దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. మధ్యలో వదిలేసేవాడు ఎప్పటికీ గెలవడు, గెలిచేవాడు మధ్యలో వదిలేయడు. నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యం అనే పదమే తెలియదు. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం. ప్రపంచం ఒక నిచ్చెన లాంటిది. ఇక్కడ కొందరు పైకి ఎక్కితే మరికొందరు కిందికి దిగుతూ ఉంటారు. నీకు ఉండేది ఒక్క జీవితం. ఎవరో ఒకరికి స్ఫూర్తినిచ్చే విధంగా దీన్ని జీవించు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఎక్కడ నీ భయం ఉందో అక్కడ నువ్వు చేయాల్సిన పని ఇంకా బాకీ ఉంది. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ. ఈ మూడు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ధనవంతులే.